హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ పేరు ఫ్రెష్ స్టార్ట్స్ అండి. ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో ఇది నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది. మనం ఇప్పుడు చేసుకుంటుంది కట్ట పొంగల్ అండి. కట్ట పొంగల్ కావాల్సిన పదార్థాలు ఏంటంటే మిరియాలు, జీడిపప్పు, అల్లం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పెసరపప్పు హాఫ్ అయితే ఒక గ్లాస్తో బియ్యం తీసుకున్నానండి. ఫస్ట్ నేను నెయ్యి తీసుకొని బాణీలో వేసుకొని అందులో జీడిపప్పు వేపి తీసానండి. ఈ జీడిపప్పు వేపి తీసే లోపల మిరియాలని కొంచెం బాగా దంచుకొని పొడి పొడిగా చేసుకున్నానండి. ఇప్పుడు అందులోనే అదే నెయ్యిలో కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని అందులో కరివేపాకు వేసుకొని ఈ మిరియాల పొడి వేసుకున్నానండి. అవి బాగా వేడుకున్నప్పుడే కొంచెం పెసరపప్పు బాగా కడిగి దాన్ని వేసుకోవడం జరిగింది. వేసుకున్నాక కొంచెం బాగా వేపాక చిన్న పసుపు యాడ్ చేసుకున్నానండి. పసుపు యాడ్ చేసుకున్నాక కొంచెం బియ్యం కూడా మళ్ళీ కడిగి పక్కన పెట్టుకున్నాను కదండి. అప్పుడు ఆ బియ్యాన్ని కూడా అందులో వేసి కొంచెం బాగా వేపానండి. అలా వేపడం వల్ల అంటే కొంచెం పొడి పొడిగా టేస్టీగా బాగుంటుంది. అందుకోసమని అలా వేపానండి. తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కాసేపు బాగా రోస్టెడ్గా వేపుకున్నానండి. వేపిన తర్వాత ఇప్పుడు వాటర్ క్వాంటిటీ చూస్తే నేను ఇక్కడ ఒక టీ కప్తో నేను ఈ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. బియ్యం ఒక టీ కప్తో దాని హాఫ్ పెసరపప్పు తీసుకున్నానని చెప్పాను కదండి. అలాగే ఇక్కడ ఒక టీ కప్తో బియ్యానికి హాఫ్ టీ కప్ అంటే 1.5 అయింది కాబట్టి 1:2 రేషియోలోని వాటర్ అని 3 కప్స్ అనేది నేను వేసుకున్నానండి. ఇందులో వాటర్ వేసాక కాసేపు ఉన్నాక బాగా కొంచెం మళ్ళీ ఒకసారి కలుపుకుంటే కట్టు పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ కట్టు పొంగల్ అనేది నేను వెంకటేశ్వర స్వామి ప్రసాదం కింద చేశానండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు కొన్ని వీడియోలు చేస్తానండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.